నిన్న జరిగిన దొంగతనం కేసులో మన హనుమాన్ టెంపుల్ యాసం యాంపల్లి హనుమాన్ టెంపుల్ దగ్గర దొంగతనం జరిగిన కేసులో ఒక లేడీ మాకు కంప్లైంట్ రావడం జరిగింది. వాసం సంతోష్ అనే వ్యక్తి అతని ఇంటి ఓనరు ఇంట్లో 8.3 తులాస్ గోల్డ్, అదేవిధంగా ఒక 135 క్యాష్ 1,35,000 క్యాష్ పోయినాయని చెప్పేసి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్గా మేము సీసీ ఫుటేజెస్ అక్కడ వెరిఫై చేయడం, తద్వారా లోకల్ పీపుల్ని కూడా వెరిఫై చేయడం ద్వారా మాకు అక్కడే జంగి బి తండాకు చెందినటువంటి అక్యూజ్డ్ పర్సన్ వాసం మన వడిత్య సౌందర్య భర్త తండ్రి పేరు ఎంసీ నాయక్, 21 ఇయర్స్ ఉంటుంది. ఈమె ప్రస్తుతం ఇంతకుముందు హౌస్ కీపింగ్ చేసేది, ప్రస్తుతం ఖాళీగా ఉన్నది. ఈమెకు కొంచెం జులాయిగా తిరగడం అలవాటు, ఎంజాయ్ చేయడం అలవాటు. ఈమె డబ్బులు లేకపోవడంతో మొన్న మధ్యాహ్నం 3 గంటలకు 2 to 3 మధ్యలో రెక్కీ చేసుకొని లాక్ ఉండదని చెప్పేసి చూసి ఆ లాక్ బ్రేక్ చేసి ఇంట్లోకి వెళ్ళడం జరిగింది. ఇంట్లో అల్మారాలో ఉన్నటువంటి గోల్డ్ను, క్యాష్ను తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పూజా రూమ్లో ఉన్నటువంటి క్యాష్ను కూడా తీసుకొని మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి కాంపౌండ్ వాల్ దూకి అక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్ళడం జరిగింది. ఈమె గతంలో కూడా సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్లో ఒక 2 months బ్యాక్ అక్కడ కూడా దొంగతనం చేసి జైలుకి వెళ్ళడం జరిగింది. 1 week బ్యాకే ఇతను జైలు నుంచి రిలీజ్ అయ్యి ఇంటికి రావడం జరిగింది. ఇతనికి జులాయిగా తిరగడం అలవాటు ఉంది కాబట్టి గోవాకు పోవాలనే ఒక ఇంట్రెస్ట్ ఉండే ఈమెకు. దాని ద్వారా ఆమెకు తల్లిదండ్రులు ఎలాగో డబ్బులు ఇవ్వరు, ఎలాగైనా కొన్ని డబ్బులు సంపాదించాలంటే ఏదో విధంగా దొంగతనం చేస్తేనే అవుతుంది అని చెప్పేసి ఈమె మొన్న ఫస్ట్ రోజు మధ్యాహ్నం రెక్కీ చేసి దొంగతనం చేయడం జరిగింది. దొంగతనం చేసి మొత్తం బంగారము, డబ్బులు అన్నీ తీసుకొని పోతే ఈరోజు మేము మార్నింగ్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఆమెను పట్టుకోవడం జరిగింది. పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఆమె దగ్గర ఉన్నటువంటి బంగారం టోటల్ 8.5 grams 8 తులాస్ 5 grams గోల్డ్ను, అదేవిధంగా 1,10,000 rupees, 1 మొబైల్, 1 ఇయర్ బడ్స్, అదేవిధంగా క్లాత్స్, కొన్ని డబ్బులు ఖర్చు పెట్టడం జరిగింది. వాటన్నిటిని కూడా సీజ్ చేయడం జరిగింది. ఇది సీసీటీవీ ఫుటేజ్ ద్వారా మేము క్లియర్గా ఐడెంటిఫై చేసి, గతంలో జరిగిన కేసుల ద్వారా ఐడెంటిఫై చేసి డిటెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి సీసీ ఫుటేజ్ అనేది ఎంత ఇంపార్టెన్స్ అనేది తెలుసుకోవాలి. దీని ద్వారా మనకు ఎవిడెన్స్ ఏ విధంగా బయటకు వస్తుంది, డిటెక్ట్ అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. ప్రజలందరికీ విజ్ఞప్తి, సీసీ కెమెరాలు పెట్టుకోవాలని చెప్పేసి మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా యువత ఈ చెడు వాళ్ళకు బానిస అయ్యి జులాయిగా తిరగడం, ఈ విధంగా చేసి దొంగతనాలు చేయడం కరెక్ట్ కాదు. ఇది జైలు శిక్ష అనుభవిస్తారు, కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి యువత ముఖ్యంగా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, పని చేసుకొని బతకండి. పని చేసుకుంటే డైలీ మనకు చాలా పని దొరుకుతుంది, డబ్బులు కూడా వస్తాయి. కష్టపడి పని చేసుకుంటే ఏ రోజైనా దానికి విలువ ఉంటుంది. కాబట్టి యువతకు నేను విజ్ఞప్తి చేసేది, ఇట్లాంటి జులాయి పనులు చేయొద్దు, దొంగతనాలు కూడా చేయొద్దు, అనవసరంగా టైం వేస్ట్ చేసుకొని జీవితాలు నాశనం చేసుకోవద్దు అని చెప్పేసి యువతకు విజ్ఞప్తి చేస్తున్నాను.